అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని పొంగమ్మ చెరువు కట్ట రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు డాక్టర్ అయూబ్ ఖాన్ శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. చెరువు కట్టపైన గల బస్టాప్ సమీపంలో ఆయన ఉదయం నుంచి బైఠాయించి నిరసన కొనసాగించారు. రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోవడంతో శనీశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు దుస్థితి కారణంగా రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయని స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత ఆర్ఎంబీ శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే శాంతియుత నిరాహార దీక్షను కొనసాగిస్తానని అయూబ్ ఖాన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు, పట్టణ ప్రముఖులు తిమూర్తులు రెడ్డి, నాగరాజా, రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు రోడ్డు యొక్క పరిస్థితి బాగలేదని చెప్పడము, సోషల్ మీడియాలో హల్చల్ కావడం, వైరల్ కావడం, అలాగే ఆ శనేశ్వరుని గుడి దగ్గర వెళ్ళి ఆ గుడి లోపల ఆ దుమ్ము ధూళి అంతా చూపించిన తర్వాత కూడా ఇంతవరకు స్పందన లేదు. మా ఇంట్లో ఏదైనా ఒక దుమ్ము ధూళితే కూలోళ్ళని పట్టి క్లీన్ చేసుకుంటాం, కానీ దేవుని యొక్క గుడిలో ఆ దుమ్ము ధూళి చేరుతా ఉంటే చెప్పిన తర్వాత కూడా అధికారులు పట్టించుకోకపోతే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి నేను చెప్పడం. అలాగే ఒక పాఠశాల కూడా ఉంది. ఆ పాఠశాలలో 5వ తరగతి వరకు చిన్న పిల్లలు చదువుతూ ఉంటారు. దుమ్ము పోతుంది, వంట చేస్తారు, అదే తింటారు. సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్న తర్వాత కూడా అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు సమంజసము. అలాగే నానాసాపేట్ రోడ్, హాస్పిటల్ పోయే రోడ్, డిగ్రీ కాలేజ్ పోయే రోడ్, ప్రతి విద్యార్థి అక్కడికి వెళ్తారు. ఆ రోడ్ ఎంత దయనీయ పరిస్థితిలో ఉందంటే చెప్పలేము. ఆ రోడ్ కూడా రెడీ చేయాలి, ఈ రోడ్ కూడా రెడీ చేయాలి. ఎప్పుడు చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము రోడ్డు వేయాలి, పుణ్యుణ్ణి కాపాడాలి. ఒక విద్యార్థి కూడా చనిపోయినాడు ఆ గుంతలో పడి. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎన్నో ఆటోలు ఈ దూరం ప్రాంతాల్లో పోతూ ఉంటాయి. ఆ ఆటోలో చాలా మంది ఉంటారు ప్రజలు. దాన్ని కూడా మీరు గుర్తించి తొందరగా రోడ్డు వేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. భక్తులు సంచరించేటువంటి దారి ఆ పుంగనూరు కట్ట పక్కనే వందలాది ఇళ్లల్లో నివాసాలు ఉంటున్నారు చాలా మంది. ఆ దారికి పక్కనే ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి ఆలయాలు వెలిసి ఉన్నాయి. ఇటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాకి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ ముళబాగల్ వెళ్లే దారి గత 2.5-3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా ఎంతో దుర్భర స్థితిలో ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఉండిపోతున్నారు. అధికారులకు తోడు కూడా ప్రజాప్రతినిధులు కూడా స్పందించాల్సి ఉంటుంది. కట్ట మీదుగా వెళ్లే ముళబాగల్ రోడ్డు, అదేవిధంగా కట్ట మీదుగా వెళ్లే రామసముద్రం రోడ్డు తీవ్రంగా దెబ్బతిరగడం జరిగింది. అక్కడ గుంతలమయమై అనేక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలోనే మేమైతే దాదాపు 3 నెలలుగా ఆర్ఎండ్బి అధికారులకు, సంబంధిత అధికారులకు అనేక ఫిర్యాదులు చేశాం, ధర్నాలు చేశాం, నిరసన కార్యక్రమాలు కూడా చేశాం. ఆర్ఎండ్బి అధికారులు అయితే ఏమాత్రం పట్టించుకోపోగా ప్రజలను పూర్తిగా విస్మరించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల ముందు మేము ఏదో కార్యక్రమం చేయాలని చెప్పేసి వస్తే 2 రోజుల్లో వేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు కొంతమేరకు వేశారు. తిరిగి యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా సమస్య తయారైంది. ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేమైతే ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం, నిరసనలు తెలిపాం. కానీ అధికారులు ఇప్పటికి కూడా పట్టించుకోకుండా ఏదో కుంటి సాకులతో అదేదో అక్కడ యుద్ధం జరుగుతుంది, కారు సప్లై కావడం లేదు, కాంట్రాక్టర్ సరిగా లేదు, కాబట్టి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి ఇప్పటికే అనేక సార్లు మాకు తెలియజేయడం జరిగింది. ఇదంతా మా దృష్టిలో పని చేయకుండా కుంటి సాకులు చెప్పడమే అనే విషయం మాకు అర్థమైంది. కాబట్టి ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి, శాంతియుత నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి మేమైతే ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.